ఈ లోక మర్యాద మనలో కనబడకూడదు, లోకానుసారమని మనలో కనబడకూడదు. కనుక ఈ లోకపు నటన గతించిపోతుందన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇవి ఒక దినం గతించిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో మనం ఉన్నాం, కానీ లోక మర్యాదను అనుసరించి మనం నడుచుకోకూడదు, దాన్ని వదులుకోవాలి, అనుసరించకూడదు, అలాంటి మనలో ఉండకూడదు, అలాంటిది మనం దూరపరచుకోవాలి. అందుకొరకై ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనగా ఏది మంచిదో, ఏది అనుకూలమో, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు. కాబట్టి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అది ఏదో దేవుని చిత్తమును పరీక్షించి మనం తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మొదటి వలన రూపాంతరము. కాబట్టి ప్రేమైన వలన మీ మనసు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొంది ఒక రూపాంతరంలోకి రావాలి. కాబట్టి పరిశుద్ధతను, అలాగనే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకున్న వారమైతే మనలో రూపాంతరము కనబడుతుంది. అది ఆ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. మనసు మారితే, మన మనసు నిజముగా మారి ఉంటే ఈ లోక మర్యాద చొప్పున మనము అనుసరించము. కనుక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ దినాల్లో అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంవత్సరాలు 1 by 1గా ప్రతిగా వస్తున్నాయి, మళ్ళీ పాతలు అయిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది. కానీ మనము మారేవారుగా ఉండాలి. అనగా ఈ లోక సంబంధ మర్యాద, ఈ లోక సంబంధ మర్యాద చొప్పున అనుసరించకూడదు, ఆ ప్రకారంగా నడుచుకోకూడదు. కనుక నీ మనసు మారాలి. నీ మనసును మారి ఏం చేయాలంట? నూతన మొదటి వల్ల రూపాంతరము పొందుడి. కనుక ప్రియమైన వాళ్ళ అలాగే ఇంకా ఏమంటున్నాడంటే 9వ వచనం అక్కడ మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని ఆశించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అంటున్నారు. కాబట్టి ప్రేమైన అదారా మీ ప్రేమ మొట్టమొదట నిష్కపటమైన ఉండాలి. అంటే ఏంటి ఆపోజిట్ పదము? ఏంటి ఆపోజిట్ పదం? మీరు చెప్పకపోతే ఎందుకు చెప్తారు? అంటే కపటం పెట్టుకొని కపట ప్రేమతో ప్రేమిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? కాబట్టి కొంతమంది లోపల కూడా పెట్టుకొని పైకి అంటే లోపలేమో కపటం ఉంటుంది, పైకేమో నిష్కపటంగా ఉంటుంది. కనుక ఇది ఈ లోక మర్యాద, ఇది ఈ లోక మర్యాదను అనుసరించి నడుచు. కాబట్టి అలా ఉండకూడదు, అలాగా ఉండకూడదు. కాబట్టి ప్రేమ విషయంలో చెడ్డదాన్ని ఆశ్రయించుకొని ఆ మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ప్రియమైన వాళ్ళ సహోదర ప్రేమ విషయంలో ఒకడు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకో. కాబట్టి చెడ్డదాన్ని ఆశించుకో, మంచిదాన్ని హత్తుకో, ఒకరినొకడు గొప్పగా. ఈ గొప్పగా ఎంచుకునే దాంట్లో కూడా కపటం చాలా సార్లు పనిచేస్తుంది. కపటంతో పొగడటం, గొప్ప చేయటం, కొనియాడటం, స్తుతించటం, గణపరచటము ఇలాగ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రేమిన వల్ల సహోదర ప్రేమ విషయంలో ఒకరినందు ఒకడు అనురాగం కలవాలి. ఒకరినందు ఒకడు అనురాగం. ఆ అనురాగం అనేది ఈ దినాలలో చాలా తక్కువ. అలాగే ఘనత విషయంలో కూడా ఒకరినొకడు గొప్పగా
ఎంచుకోనండి. కాబట్టి దేనిని ఎంచుకోనండి, అలాగే దేనిని కలిగి నుండి, అలాగే దేనిని అత్తుకొని నుండి ప్రియమైన వారారా. కనుక మొట్టమొదట నీ మనస్సు మారి నూతనమవుట వలన, నూతన పరచడం వలన రూపాంతరం పొందితే ఇలాగూ. కనుక దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఒక్క పదమైన మనం నేర్చుకోవాలి, లేక ఒక పదమైన మన మనసులో పెట్టుకోవాలి. మనము విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు, విని వాక్య ప్రకారంగా ప్రవర్తించుకునే వారంగా మనం ఉండకూడదు. మన మనసులో నువ్వు సిద్ధపాటు కలిగి రావాలి, సిద్ధపాటుతో దేవుని యొక్క వాక్యము వినాలి, గ్రహించాలి. హృదయంలో మరియా గొల్లలు చెప్పిన మాటలు, గొర్రెల కాపులు చెప్పిన మాటలు ఏం చేసిందంట? హృదయంలో భద్రపరుచుతుంది. కాబట్టి భద్రపరచుకోవాలి. ఏమి తెలుసుకున్నాము, ఏమి నేర్చుకున్నాము, ఏమి విన్నాము, ఏమి గ్రహించినాము అనేది ఈ నూతన సంవత్సరంలో మీ మనసు, పాతది మనసు ఉండకూడదు. నీ మనసు మారాలి, నీ మనసు మారాలి. పాత స్వభావం, పాత మనసు, పాత క్రియలు ఇవన్నీ కూడా ఉంటే ప్రయోజనం లేదు. అందుకొరకై ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. అలాగనే మంచిది, అనుకూలమైనది, సంపూర్ణమైన ఆ దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుడు వలన రూపాంతరం పొందింది. రూపాంతరం పొందితే 9వ వచనం చెప్పినట్టుగా మీ ప్రేమ నిష్కపటమై ఉండవలేను. కపటంతో ఉండదు. కపటంతో దినాలలో చాలా మందిలో కపటం, లోపల ఒకటి పైకి ఒకటి. కాబట్టి సామెతలు అంటాడు 23వ వచనం, ఒకడు తిను తిను తినంటాడంట, ఆ తర్వాత అన్ని లెక్కలు చూసుకొని తిన్నదాన్ని ఏమంటాడంట? కరెక్ట్ వేయమంటాడంట. కరెక్ట్ అంటే నేను పెట్టినంత కరెక్ట్. మొదట తిను తిను అంటే ఎంత కపటం చూడండి. పైకేమో నిష్కృతంగా తిను, తాగు, బాగుండు అన్నట్టుగా ఉంటుంది. కానీ అయితే వాడు అంతరంగంలో మాట రాయబడింది, వాడి అంతరంగంలో లెక్కలు చూసుకుంది. కాబట్టి ప్రేమిన అలాంటి నిష్కపటమైన అదేనా కపటంతో కూడిన ఉండకూడదు. మనం దేవునికి వస్తున్నాం, సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, కానీ మనం మారాలి. మనం అనుకుంటాం పండుగ ఒక నెల వచ్చింది, కొత్త నెల ఇంకొక నెల వచ్చింది, ఇంకొక పండుగ వచ్చింది, లేక ఇంకొక ఆదివారం వచ్చింది. ఇది గొప్పదనం కాదు, కానీ నువ్వు ఎంతగా మారుతున్నావు. కాబట్టి మారుతూ రావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాగే మనము ఉండేవారుగా ఉండాలి. కాబట్టి మంచి దానిని అర్థపడింది. ఏది మంచిది, ఏది ఉత్తమమైనది, అది ఏది సంపూర్ణమైనది, ఇవి గ్రహించాలి. ఇది చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలి. నీ జీవితాన్ని చెరిపేదాన్ని, నీ మనసును చెరిపేదాన్ని, నీ తలంపులను లేని తలంపులు పుట్టించేది, చెడు తలంపులు పుట్టించేది, వాటిని నువ్వు విడిచిపెట్టాలి. అసహించుకోవడం అంటే భౌతికంగా మనము ఏదైనా ఒక దుర్వాసనతో కూడినది మన కంటితో చూస్తే దాన్ని ఏం చేస్తాము? చెప్పండి, ఏం చేస్తాము? అసహించుకుంటాం. మనం దాన్ని చూస్తే అసహించుకుంటాం. అది గలీజ్, చి అని వెళ్ళిపోతాం. అలాగనే నీవు కూడా ఈ రీతిగా అసహించుకోవాలంటున్నాను. నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అలాగే ఉండాలి. చూడండి, కాబట్టి కపటం అనేది ఉండకూడదు, నటన అనేది ఉండకూడదు. నూతన సంవత్సరంలో ప్రవేశించాము. నూతన బైబిల్ స్టడీ, మొదటి బైబిల్ స్టడీ అంటే ఇది అంశం కాదు, ఇది కాదు బైబిల్ స్టడీ. రాబోయే దినాలు వేరు చెప్తాను. ఈ దినం కొరకై ఒక నూతనమైన విధానంలో చెప్పాలని చెప్తున్నాను. రోజు చెప్పిన రాబోయే దినాల్లో బైబిల్ స్టడీ మరి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రేమిన వాళ్ళరా నువ్వు మారాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చోటం కాదు, కానీ చాలా మంది క్రైస్తవులు చాలా సంఘాలలో బయటికి వెళితే ఒక రకము, లోపల ఉంటే ఇంకొక రకం.
ఎక్కడ మనం క్రైస్తవులు అనిపిస్తాం. కాబట్టి దానికి రుజువులు ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరము జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుచున్నాను. చక్కటి మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇవి జీవించేవాడును నేను కాను. కనుక ప్రేమిన వాళ్ళ అలాంటి అనుభూతికి రావాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇవి జీవించేవాడును నేను కాను. కనుక నేను అనేది అక్కడ కనబడటం లేదు. నేను అనేది సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించేవాడును నేను కాను. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి సమయంలో ఇలాంటి అనుభవంలోకి మనం రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ఆయన కుమారుని విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. ఇప్పుడు నేను కాను అంటున్నాను. చాలా పరిగణన నాది అనేది స్వయం అపరాధం ఇలాంటివి మనలో పనిచేస్తుంటాయి. వీటికి చచ్చిపోవాలి. కాబట్టి ఆ విధముగా నేను అనుకుంటే అది శత్రువు పనిచేస్తుంది. కాబట్టి ప్రేమిన వలన వాక్య క్రమములో వాక్య విధానములో మనం నడుచుకునే వారిలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక నేను కాను ఎవరంటే మరి క్రీస్తే జీవించున్నాడు. కాబట్టి అనుభూతికి రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం సంధిస్తున్నాడు. అయ్యా అమ్మ, ఇక నువ్వు కాదు, క్రీస్తే నేను జీవిస్తున్నాడు అన్నట్టుగా కాదు. కాబట్టి కపటము, వేషధారణ, అలాగనే నూతనముగా మారబడకుండా, అలాగనే ఈ పాత పద్ధతులు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటూ ఉంటే మనము ఇంకా పాత జీవితంలోనే ఉన్నామని అర్థం. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. అలాగనే చెడ్డదాన్ని ఆశ్రయించుకో, మంచిదాన్ని హత్తుకో. అలాగే నేను కాను. కనుక ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు నువ్వు కావు. ఎందుకంటే సంపూర్ణ సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకుంటారు. ఎవరైతే సమర్పించుకుంటారో వారు ఈ విధముగా నూతనమైన విధానంలో మనం ఉండాలని మరి దేవుడు ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడంటే 1-3 వచ్చినారు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటారు. సమాధానం చాలా అవసరం. చూడండి, భార్యాభర్తలకు సమాధానం లేకపోతే ఆ కుటుంబము అల్లకల్లోలం ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేకపోతే ఆ కుటుంబము అల్లకల్లోలంగా గాలి తుఫానిచ్చినట్టుంటారు. ప్రియమైన వాళ్ళారా, అలాగిన బంధువులతో సమాధానం లేకపోతే ఎంతో నాకు తరచుగా ఫోన్లు వస్తుంటాయి. ఒక సహోదరి ఈ మధ్యాహ్న కాలంలో
1:30 గంటలకు సంఘం నుండి ఫోన్ చేసింది. నేను చేసి వచ్చిన సంఘం ఫోన్ చేసింది. అవన్నీ కుటుంబం నుండి రక్షింపబడింది. భార్య, భర్త, ఆమెకు 3 పిల్లలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఆమె ఫోన్ చేసి ప్రైజ్ రాడన్నా, ప్రైజ్ రాడు అక్క, ఎవరు లేదు అక్క, అన్న నేనన్నా ఎవరు నాకేం తెలియదు, ఎక్కడ ఫలానా, నీ పేరు ఫలానా, అమ్మ తెలుసు చెప్పు. అప్పుడు అడిగితే ఆమె ఫోన్లో ఏడ్చింది. ఎందుకు అక్క ఏడుస్తుంది? అన్న, నా భర్త చనిపోయినాడు. రెండోది, నా పెద్ద కుమార్తె పెళ్లి చేస్తే ఆ భర్త వదిలిపెట్టేసినాడు. మూడవది, చిన్న కుమార్తె నేను చెప్పకూడదు, వాడు నీ దగ్గర పరిచారులు ఉన్నారు, వాడు తీసుకుని సరిపోని నేనన్నా బాగున్నాను అనుకుంటే, అన్న నాకు వేస్ట్ కాలు పడుతుంది. ఈ మధ్య విజేతలు చేపించుకుని కొంచెం నడుస్తుంది. ఇంకా అప్పుడు నా కొడుకు తెలిసిన డిగ్రీలో IAS జరుగుతుంది. వాడు మెంటల్గా ఖరాబ్ అయిపోయి, తండ్రి చనిపోయా, అక్క బతుకిట్ అయిపోయా, చెల్లి ఎట్టు చేశా, నీకెట్ అయిపోయా, ఇంట్లో నమ్మలేదు. వాడు వచ్చి నమ్మదనం చేస్తున్నాడు. సమాధానం లేదన్నా. సరిపోని నేనన్నా నాకు టెస్ట్ చేశాను. దేవుడు వదిలిపెట్టి వాడు ఎప్పుడైనా పోవకుండా అన్నా ఏమిటన్నా మీరు అంటున్నాను, మరి ఏం చేయాలనుకుంటా? నా దేవుడిని నేను వదిలిపెట్టాను, చనిపోయినా పర్లేదు. చూసినారా, టెస్ట్ చేస్తే ఎంత విశ్వాసంతో అన్నమాట. అన్నా నేను వదిలిపెట్టన్నా. ఆ దినాలలో మీరు వచ్చి మాకు ఎంత సహాయం చేసినారో, ఎంత ఆదరించినారో నాకన్నీ తెలిసిన అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అప్పుడు నేనున్నప్పుడు వాడు ఢిల్లీలో IAS ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను వాడిని ఆ ఫోన్లో మాట్లాడేవాడిని. వచ్చినప్పుడు వాడు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వం కల్పించి ప్రతి మీటింగ్కి వచ్చేటట్టు చేశాను. అయితే ఇప్పుడు శత్రువు వాడిని కట్టుకుంటున్నాను. ఎంత బాధపడుతున్నారంటే చూడండి, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం. వాడు వస్తే గడగడగా ఉంటున్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయినాడు, ఆక్యమైన వాడు భయపడుతుంది, నా బ్రతుకు సరిలేదు, చెల్లి అంటే భవనం తీసుకుని వెళ్ళిపోయింది, ఇంకా నా బ్రతుకంటే మంచంలో పడి ఉన్నాను. ఈ మాట అవి విసిరిసేస్తారు. పిల్లరా, సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో సమాధానం కాపాడుకోలేకపోతున్నారు, సమాధానం కలిగి ఉండలేకపోతున్నారు. ఆ తర్వాత ఆ ఇంట్లో నెమ్మది ఉండదు, ఆ పిల్లల్లో కుటుంబంలో నెమ్మది ఉండదు. కనుక భార్యాభర్తలు కొంతసేపు అరుచుకున్న వారు సాయంత్రం అయ్యేసరికి వారు సమాధానం. కాబట్టి సమాధానం లేకపోతే అంతా కూడా గందరగోళం. కనుక గుణాలు సమాధానం. నువ్వు నూతన వ్యక్తిగా చేయబడ్డావంటే సమాధానం కోరుకో. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి, ఇది శ్రద్ధ చూపించు. కనుక ఇది విషయంలో శ్రద్ధ చూపించకుండా ఊరిక ఏదేదో అది ఇది దేవుని ఇంట్లో నువ్వు ఏం చేసినా నీ లోపల సమాధానం లేదు, నీ హృదయంలో సమాధానం లేదు. ఆత్మ కలిగించు ఐక్యమందును శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నాం. అందుకని దేవునితో ఒకరినప్పుడు సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా వినయముతోను సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటున్నాడు. ఎవరంటే ఆయన ఖైదీనైనా నేను. కాబట్టి ఖైదీగా ఉండి కూడా వారి యొక్క సమాధానం. కనుక పిల్లల ఈ దినాలలో మరి చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. పాజిటివ్గా మరి సమాధానపరచువారు లేరు, సంఘాలలో సమాధానపరచువారు లేరు, కుటుంబాలను సమాధానపరచువారు లేరు, ఐక్యపరిచేవారు తక్కువైపోయినారు, అనగా మధ్యవర్తి తక్కువైపోయినారు.
ఇదిగో నేనున్నాను, మధ్యవర్తిగా ఉంటాను, సమాధాన పరుస్తాను. రండి, మీ ఇద్దరు సమాధాన పడండి. అమ్మా, మీ ఇద్దరు సమాధాన పడండి. పిల్లలారా, మీరు సమాధాన పడండి. అయ్యో, మనం క్రైస్తవులము, మనం దేవుని బిడ్డలము, ఇలా ఉంటే ఎలా అని ఐక్యపరిచేవారు, సమాధాన పరిచేవారు. తప్పు. వాస్తవికంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. ఎంత ఆధిక్యత! ఒక కుటుంబాలను కలిపితే వారిని సమాధానపరిస్తే ఎంత ఐక్యత! అలాగనే ఒక తల్లిదండ్రులు పిల్లలను కలిపితే ఎంత ఐక్యత! అలాగనే దాయాదులు సహోదరులు వారు కలుసుకుంటే ఎంత సంతోషం! కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో చూడండి, ఒకరు నమ్ముకుంటే ఒకరు నమ్ముకోరు, అలాగనే ఒకరు వస్తే ఇంకొకరు రారు, అలాగనే వాళ్ళు రాని వాళ్ళు మన మీద విమర్శించేవారు ఉంటారు, మన మీద ఆడిపోసుకునేవారు ఉంటారు. ఎవరంటే రక్త సంబంధికులే, ఎవరంటారు. కాబట్టి భార్యాభర్తే, అలాగనే తల్లిదండ్రులే. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితి. అబ్రాహాము అన్నాను, అమ్మ, ఈ కుమారుడు వచ్చిన తర్వాత నాకు ఫోన్లో కలుపుకోండి. నా విషయంలో ఏమంటాడు? అన్న, నీ విషయంలో అసలు చాలా సంతోషంగా ఉంటాడు, కానీ సరే నాతో మాట్లాడు, నేను అతనితో మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాడు జాబ్ చేస్తూ సచివాలయంలో వాడు ఆఫీసర్ పోస్ట్ వచ్చిన కూడా దానికి రిజైన్ చేసి నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతాను. ఐఏఎస్ ఏం లేదు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి బెంగళూరు ఉన్నాను. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఎంత అంటుంది, వాడు వస్తే మాకు భయం వేస్తుంది. ఎక్కడ భయం చేస్తాడు, పారేస్తాడు, భయం వేస్తుంది. ఏది నా కుటుంబంలో ప్రేమిన వాళ్ళ ఇది చాలా అవసరం. ఈ దినాలలో చాలా అవసరం. కనుకనే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడించు, ప్రేమ కలిగిన వారి ఒకరినొకరు అలాగా. మరి అంటున్నాడు, ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఒక వ్యక్తి కుటుంబంలో కానీ బయట కానీ ఇద్దరికి అసమాధానం ఉంటే ఆ వ్యక్తుల విషయంలో మధ్యవర్తి వాడు ఎలా ఉండాలంటే, ఆమె చాలా మంచిది, నీ గురించి మంచిగా చెప్తుంది, నీ గురించి మంచి భర్తకి ఏం చెప్పాలా, కోపము చల్లార్చాలి. ఆమె చెప్పుడు అన్ని దుర్భాషలు మాట్లాడుతున్నారు, అన్ని అబద్ధాలు చెప్తుంది, లేదా నేను లేదు ఆమె గురించి చాలా మంచిగా చెప్తుంది, అలాగే అతను గురించి మంచిగా చెప్తున్నాడు. ఈ విధంగా మధ్యవర్తి వాడు స్త్రీ కానీ ఒక సహోదరి కానీ అలాంటి అనుభవం చాలా సమయం. ఏం చేస్తుంటే ఇంకా ఎగేటి ఎక్కువ అన్నమాట, నీకు కొట్టడం మేము కొట్టడం. కాబట్టి కావిదేవి పిలిస్తే కాకు పిలిస్తే కీ అన్నట్టుగా అట్లా సాగనీయటము, దిగ్గొట్టడము, వాళ్ళు ఎగ్గొట్టడము, అట్లా పరిస్థితులు వస్తుంది. అలా చేయకూడదు. అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ వస్తే మధ్యవర్తి అవసరం. కొన్ని పర్యాలు మధ్యవర్తి లేకుండానే కొంతమంది డైరెక్ట్గా సమాధానం పడేవారు. ఎట్లాది వాక్యానుసారంగా ఏముంది? మత్తయి సువార్త 5:23-24 నీవు ఏదైనా దేవునికి అర్పణము అర్పించుటకు బలిపీఠం మీద వచ్చినప్పుడు అది జ్ఞాపకం వస్తే, ఎవరైనా నీ సహోదరుడు నీకు విరోధభావంగా ఉన్నాడంటే మొదటి నీ బలి అర్పణ అక్కడ ఏం చేయాలంట? విడిచిపెట్టి మొదటి వెళ్ళి ఇక్కడ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు ఒక మధ్యవర్తి అండి? చెప్పండి, ఎవరున్నారు ఒక మధ్యవర్తి? అక్కడ ఉన్న బలిపీఠమే. ఆ బలిపీఠం అర్పణ దేవుడే. కాబట్టి ప్రేమిన వాళ్ళరా అలాగా ఉండేవారు. కాబట్టి నెమ్మది లేకుండా అలాగనే ఆత్మీయంగా క్షీణించిపోయిన వారు ఎంతో మంది. కాబట్టి ఆత్మీయంగా క్షీణించడం, భౌతికంగా బాగుండొచ్చు కానీ ఆత్మీయంగా కాబట్టి అలాంటి పరిస్థితి తెలుసుకోకూడదు. ఆత్మ కలిగించేది కాబట్టి ఐక్యత కావాలని కోరుకో, సమాధానం. కాబట్టి నూతన సంవత్సరంలో కూడా
నీ జీవితం మార్చబడిపోతే ఇంకెప్పుడు మార్చబడుతుంది? నీ పాత బుద్ధి, పాత అలవాటు, పాత తీరు, పాత స్వభావం అన్నీ అడగదు. ఇంకెప్పుడు నువ్వు బాగుపడలేదు, నేను బాగుపడలేదు. దానికి మాత్రం చూపిస్తాను. దాని కూడా నేను ఎవరి చేత కాదు ఇక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలా ఖైదీ నేను బతిమాలుకుంటున్నాను. ఫిలిప్పీకి రాసిన పత్రిక రూపాయలు ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారై ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యోదియను చుంటుకైన బతిమాలు కొనుచున్నాను. చూడండి, ఇక్కడ యువదేను చుంటుకైన బతిమాలు కొనుచున్నాను అంటున్నారు. ఇద్దరు సిస్టర్సే. వారు ఎలా ఉన్నారంటే మరి ఏక మనసు గల వారే లేరండి. వాస్తవికంగా వారు కూడా సాక్షి వింటే అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకార పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవగ్రంథమందు రాయబడి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆ విధముగా వారు ఇరువురు ఏక మనసు గలవారు లేదు. అయితే ఎవరంటే వాళ్ళిద్దరు? వారు ఎవరంట? వారు వారికి సహకారులు ఉన్నారంట. క్లెమెంతుకు ఇతర సహోదరులకు సువార్త పనిలో వారితో కూడా ప్రయాసపడిన వారంట. వారు కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంటున్నాను. కనుక ప్రియమైన వాళ్ళ ఈ విధముగా వారి పేరు జీవగ్రంథంలో కూడా ఎంత మంచి సాక్ష్యం బాగుంది కానీ వాళ్ళ హృదయాలు బాగుంది. అదేనా సాక్ష్యం బాగుంది కానీ హృదయాలు కావాలండి. వారి హృదయంలో దూరంగా ఉంది, ఏక మనసు లేదు, ఐక్యత లేదు, సమానం లేదు. ఈ విధంగా కాబట్టి పిల్లలు మరి సిస్టర్స్ కూడా అలాంటి మనసు ఉండాలి. ఎంత పరిచయం చేయి, వేదంతో చేయి, కపటంతో చేయదు, మరి అసూయతో చేయదు, ద్వేషంతో చేయి. ఏది చేసినా నిష్కప్తమైన మనసుతో వచ్చి, హృదయంతో వచ్చి, ప్రేమతో వచ్చి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఏ పరిచయం చేసినా ఆ పరిచయంలో కపటం అనేది కనబడుతుంది, వేషధారణ అనేది కనబడుతుంది. కనుక మనుషులు మరి మనం చూడకపోవచ్చు, ఎరగకపోవచ్చు, తెలుసుకోకపోవచ్చు. తలమందున్న దేవుడు నీ ఆలోచన ఎదిగినవాడు, నీ తలంపును ఎదిగినవాడు, నీ నాలుకకు నీ మాట రాకుండా ఎదిగినవాడు. కాబట్టి ఆయన కూర్చుంటుట, లేచుట, పడుకునుట, నడుచుట కూడా ఎదిగినవాడు. ఏది మనం దాచడం, ఏది దాపరికి చేయడం. కనుక ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి సమయంలో ఇలాంటి వాటి విషయంలో నూతన పరచబడ్డాం, నూతనత్వం కలిగిన అలాగే గమనిస్తే చూడండి. అదే విషయంలో ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు మీరిక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. మీరు గురించి మంచి సాక్ష్యం చెప్తూ వచ్చాను. అయితే ఇప్పుడు కూడా మనలో ఏం జ్ఞాపకం చేసుకుంటే అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీదట చాలా ఇక మీదట అనగా ఈ సంవత్సరం అట్లా నడుచుకోండి. సహోదరుడు కొన్ని పర్యాములు మనము ఆ విధంగా నడుచుకుంటున్నాం. ఎవరు తెలియదు. అన్ని జనులు నడుచుకున్నట్లు అన్ని జనులు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నారు. వారైతే ఎవరు? అన్ని జనులు. వారైతే తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అందుకని వారు సిగ్గులేని వారైంది నానా విధమైన అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అలాగున
మనం ఉండకూడదు అంటున్నాడు. మీరు నడుచుకోకూడదు అంటున్నాడు. మీదికి మీదట నడుచుకోకూడదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి పిల్లరా అలాంటి సాక్ష్యం కనుక వారు ప్రత్యేకించబడిన వారు, వారు పవిత్రపరచబడిన వారు, వారు పరిశుద్ధపరచబడిన వారు, వారు అన్ని ఆచారములు యోగ మర్యాదలు అన్నిలో ఆచరించినట్టుగా వారు ఆచరించేవారు, అనుసరించేవారు కాదు. కాబట్టి ఎవరు చెప్పాలి ఇప్పుడు సాక్ష్యం? ప్రభు చెప్పండి, ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? చెప్పండి, మా పలకండి. ఎవరు చెప్పాలి? ఏ పలకలే చెప్తున్నంత నాకేం బోధించుకున్నట్టుగా ఉన్నట్టుగా. కాబట్టి ఎవరు చెప్పాలంటే పౌలు సాక్ష్యం చెప్పినట్టుగా దైవజనుల గురించి సాక్ష్యం చెప్పాలి. వారి ప్రత్యేకత, వారి పరిశుద్ధత, వారి జీవిత విధానం, వారి కుటుంబ విధానం, వారి పిల్లల విధానం, భార్యాభర్తల విధానం, వారు ఇలా చేసినారంటే అవునా వారు అలా చేయలేదు, మీరు చెప్పింది నమ్మలేకున్నాను అనే రీతిలో తెలుసుకోవాలి. అవును నిజమే, మీరు కాబట్టి రాని ఇప్పుడు చూపిస్తా. ఆ టెంకాయ కొట్టడం లేదో, లేకపోతే ఆ పసుపు వేసిన లేదో, ఆ నూరు కడ్డీలు వెలిగించిన లేదు చూపిస్తానంటే ఏం చేయాలి? కొంతమంది ఒడిపడతారు. అక్క అలా ఎందుకు చేసేది? మా ఇంటి పక్కల కాదని లేక వాళ్ళు పోటు తట్టుకోలేకపోయినాము. చెప్పి వినలేదు. వాళ్ళు ఎంత బతిమాడుతుందంటే ఊరికి రాండి చెప్పి మేము మొక్కమన్నా కూడా ఊరుకుంటాను. ఏం కాదు నాకు ఏం కాదు బలవంతం చేసినారు అది కరెక్ట్ అయిపోయింది అని చెప్పి తమాషా నిజంగా ఒక కమ్యూనిస్ట్ లేడు. అతను మార్పులు పొందినాడు. అది టీడీపీ కమ్యూనిస్ట్ నుండి టీడీపీ పార్టీలోకి వచ్చినాడు. ఒక అప్పుడు నేను ఉన్నప్పుడు అధ్యక్షుడుగా ఉన్నాడు, డిస్ట్రిక్ట్ అధ్యక్షుడుగా ఉన్నాడు. నేను అడిగాను ఎందుకు ఇలా చేసినావు అంటే నువ్వు నన్ను ఒక్కరిని అడిగినా కానీ మా మేనమామని అడిగినావా అన్నాడు. మా మేనమామని అడిగినావా పిలుసు ఇప్పుడే నా అడిగినా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ మేనమామ కూడా మండల జడ్పీటీ ఆయన ఏం చేసినాడు, ఆయన వీళ్ళు తెలుగులో ఏం చేస్తుంటే ఆయన ఫోటోలన్నీ కూడా అవి దాంట్లో వాట్సాప్లో పెడతారు, యూట్యూబ్లో లైవ్లో పెడతారు కదా, అవి స్కాన్ చేసుకుని పెట్టుకున్నాడు. ఎందుకంటే అన్న నన్ను ఎల్లు తిరిగి అడుగుతాడు. నేను అడిగాను నువ్వు బాగా చేసుకుని తీసుకున్నాను, నువ్వు ఎందుకు ఇలా తీసుకుని ఇలా ఎందుకు అట్లా నీకు బాగుంటుంది. ఇప్పుడేం పేరు పెట్టేది కదా, అదే నీకు బాగుంటుంది. నేను నా భార్య వాళ్ళ పిల్లలను తీసుకోవాల్సిందే తీసుకున్నాను అంటే వాళ్ళ కోసం తీసుకున్నాను మీకోసం తీసుకున్నానంటే నాకు పడదు గమ్మున ఉంటాడు. అప్పుడు ఈ ఫోటోని చూపిస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మేనమామ చూస్తే బొట్టు పెట్టుకున్నాడు, మేనలు నేను బొట్టు పెట్టుకోవచ్చు కాబట్టి అంటున్నాను. నేను బొట్టు పెట్టుకోవాలి వాళ్ళు బొట్టు పెట్టేసి అంతే. కూర పెట్టంటే లోపల వేసుకో సరే పోనీలే. వాళ్ళిద్దరు వెళ్తే ఎమ్మెల్యే ఏడుముంటుంది తెలుసా నేను అర్థమవుతుంది. యూనివర్సిటీ అంతా ఎమ్మెల్యే వచ్చాడు కూర్చొని నాకు ఎదురు వాకింగ్ చెప్పేది చదివేదన్నమాట. ఇప్పుడు పిల్లలు అంటే ఫోటో ఫోటో మరి ఏడుముంటుంది ఫలాన్ని చూడు కాబట్టి ఫోటోలు అందరూ అట్టే ఉండాలన్నా అందరూ అట్టే ఉండాలంట. అయిపోయా నీ విశ్వాసమే బట్టి తెలుపుతుంది. అప్పుడు నేను అడిగాను అక్క మీరు ఇలా చేస్తారంటే కదా నిజమేనంటే ఏం చేయాలన్నా ఈ రాజకీయంలో ఉన్నా కాబట్టి ఒప్పుకోలేదు. ఆ జాతర చేసుకుంటుంటే నువ్వు ఊరికి వచ్చి కనబడుకొని చెప్పినారు. అప్పుడు పసుపు కుంకుమంతా నిజంగా ముఖ్యత చేసినారు. అంటే నీ యొక్క భక్తి, నీ నీతి, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, యథార్థత ఏమైపోయింది. కాబట్టి అవునా అట్టనా అని ఆశ్చర్యపోయేటట్టు కూడా అట్లయితే చెప్తే మాకు తెలిస్తే అప్పుడే వరకు వస్తున్నట్టు పోతున్నారు. అది కాదు, అన్ని ఆచారములు, అన్ని పద్ధతులు, లోక మర్యాదలు అన్ని జనులు అనుసరించినట్టుగా నడుచుకోకూడదు. అంటే పవిత్రంగా ఉండు లేకపోతే అపవిత్రంగా ఉండు అన్నాడు కదా మాట. ఏమన్నాడు అన్నమాట అన్నాడు కదా. వారు ఏమంటా వారు సిగ్గులేని వారు నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించు తమను తాము ఏం చేస్తున్నారంట. కాబట్టి పరిస్థితి అట్లా ఉండకూడదు.
నటన వేషధారణ అట్లుండకూడదు. పద్ధతులు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి. ఇంకా మనం అలాగంటే ఎక్కడ మనం నూతన పరచుకున్నట్టు కనుక నూతన పరచబడాలి. మనం నూతన మొదలు మారాలి. భార్య చెప్పని, భర్త చెప్పని, పిల్లలు చెప్పని, ఎవరు చెప్పని, నీ ప్రక్కన ఉన్న నీ సహోదరులు చెప్పని అవన్నది అన్నా నా కుమార్తె పెళ్లి చేయాలా, పెద్ద ఎవరన్నా చూడన్నా పెద్దన ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంది, నాకు ఏడుస్తుంది. ఒకప్పుడు ఆత్మీయ, ఒకప్పుడు ఎంత త్యాగం చేసి వచ్చినారు. కులాన్ని వెలివేసి వచ్చినారు. రక్త సంబంధికులు, అన్నదమ్ములు, అక్కజను అందరిని వీళ్ళు వెలివేసినారు. వాళ్ళు వెలివేసినారని నేను అంటుంటే లేదు మేము వెలివేసినామన్నా అని చెప్పేవాడు. మేము వెలివేసిన వాళ్ళు అంత బాగా చెప్పి ఇప్పుడు ఏం పెట్టినారు. నలుగురిలో నవ్వులు పాల్గొని అయినా నా దేవుడు నాకు పరలోకం కావాలి. పరలోకం కావాలనుకున్న వాళ్ళు నటించరు. పరలోకం కావాలని లోక మర్యాదను అనుసరించరు. పరలోకం కావాలని అన్ని ఆచార ప్రకారం నడుచుకోరు. కాబట్టి మనకు పరలోకం చాలా ప్రాముఖ్యం. భౌతిక సంబంధమైనది, అశాశ్వతమైనది. దాని మీద మనసు పెట్టకూడదు, దాని మీద దృష్టి పెట్టకూడదు అంటాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. మీరు కాబట్టి చచ్చిపోయినా అవునన్నాడు కదా. నేను క్రీస్తుతో కూడా ఇది జీవించేవాడిని. కాబట్టి ఎలా చేస్తాను? ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఎట్లా చేస్తాం మనం? ఏ విధంగా చేస్తాం? చేయకూడదు. ప్రభు కొరకు అన్ని నాలైనా అంత గట్టిగా నిలబడింది. భర్త చనిపోయి పెద్ద కుమార్తె ఇంటికి వచ్చి చిన్న కుమార్తె వేసుకుని కుమారుడు ఐఏఎస్ పోయి ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నాడండి. ఎంత భయంకరం. పోనీ బాగుందా విరాల్సి వస్తుంది. లైట్గా అనపడి తను చేస్తుంది. ఎంత దుఃఖకరం, ఎంత వేదనకరం. అయినా నా ప్రభుని విడిచిపెట్టును. నా ప్రభు కొరకు మనమైతే అందుకనే చెప్పారు, అన్ని కుటుంబాలు నేను ఎందుకు బాధపడుతుంది. వాళ్ళు నమ్ముకుంటారు, నమ్ముకోకపోతే అట్టే ఉంటారు. నాకు అర్థం చేస్తారు. నమ్ముకుంటే గట్టిగా నమ్ముకుంటారు, నమ్ముకోకపోతే అసలు నమ్ముకోరు. అంత త్యాగం ఉంది, అంత సాహసం ఉంది, అంత భక్తి ఉంటుందన్నమాట. కనుక అన్ని కుటుంబాలను వచ్చిన వారు మన ఎదుట మాదిరి ఉంటే మనం చూస్తే మా వాళ్ళు అన్నారు, మా వాళ్ళు అమ్మన్నారు, వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎంత అసలు క్రైస్తవులు ఎక్కడ చూసినట్టు కాబట్టి మీరు వాళ్ళ అలా ఉండకూడదు. గంగాధర్ రెడ్డి గంగాధర్ ఎంత నమ్మకం అంటే చాలా నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగితే లక్షలలో కష్టపడ్డాడు. ఎవరు నష్టడు? వారు నేను పెళ్లి చేశాను, పిల్లలు కానీ వాళ్ళ పేరు పెట్టిందని. అయితే ఎంతో నలిగిపోయి విరిగిపోయినా కూడా నేను ఒకరోజు ఏమయ్యా మేము నాన్న దేవుడు నమ్ముకోలేదు కదా. ఏమంటున్నారు వాళ్ళంటే అన్న దేవుడు నమ్ముకోకపోతే నిన్ను నమ్ముకున్నాను, నిన్నట్టు మెచ్చుకుంటున్నాను. సరే ఆ సేవకుల చేత వాక్యాన్ని వింటలేదు. నేను అదే పనిగా ఈ ఊరు నుండి కాల్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా బిర్యానీ చేసి పెట్టినారు. మేము చేసుకుని నమ్ముకుంటాం కదా సార్. మా అన్నదమ్ములు నాకు నలుగురు అన్నదమ్ములు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ప్రకాశ్ రెడ్డి వాడు నమ్ముకున్నాడు కదా అని నమ్ముకున్నాను. కానీ మళ్ళీ ఈ మధ్య వాళ్ళు జారిపోయినాడు సార్ అని వాడు బాగా రాకున్నాడు. ఎక్కడికి ఒకప్పుడు అప్పులోకి పెళ్లి జరిగిన వాడు వచ్చి మాట్లాడి ఆ ప్రకాష్ రెడ్డి వాడు దగ్గరికి వచ్చి మాట్లాడి ఎంత టైప్ లేదన్నా మనం ఎన్నో సవాళ్ళు మాట్లాడు ఇప్పుడు లోపల
ఏం కావాలి అంటే చెప్పలేక బాధపడుతుంది. నీ పెళ్ళికి కాలు అసలే కదా, పెద్ద మనిషి ఉంది అసలే కదా, నిలబడి అంతే అన్నాడు. వాళ్ళందరూ ఎట్లా గాలి పెట్టుకున్నాను. నేనైతే క్రీస్తు చూపిస్తుంది అయితే వాళ్ళ ఆచారంలో అన్నీ అలవాటు. నేను పాల్గొన్నట్టు తొంగి చూసాను కూడా పోతున్నాను. నేను రాను, మీ వల్ల నన్ను పిలవకపోయినా పర్లేదు, నన్ను మీ కార్యాలు నన్ను పిలవకపోయినా ఏంటి ఆ మాటలు వింటుంటే పౌరుషం ఖచ్చితంగా పురుషుగా ఉంది. నేను పోను, నేను చూడను, నాకు అవసరం లేదు. చూడండి, నేను రాను. ఈ క్రైస్తవుడు నేను చదువుకున్నా, నేను గుడ్డున్నా, అమాయకున్నా, నేను ప్రభు నమ్ముకున్నట్టే. ప్రభువే నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మీకు తెలియదు అట్లా మాట్లాడుతున్నాను. వాళ్ళు బూతులు దొరికితే నవ్వుతా ఉన్నాడు. బూతులు దొరికి ఆ కుటుంబాలు కొన్ని ప్రభు కొరకే ఉన్న కుటుంబాలు ఎంత నమ్మకం కలిగి, ఎంత ప్రేమ కలిగి, ఎంత సంపూర్ణ సమర్పణ. కాబట్టి ఎంతకాలం మారకుండా అలాగనే ఉంటాం. పేతురు రాసిన పత్రిక చదవండి, 2వ అధ్యాయం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 11-12 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. శరీరాశ ఆత్మకు విరోధముగా ఈ యొక్క పోరాటం ఉంది. శరీరమునకు ఆత్మకు ఏముందండి? పోరాటం, నిత్యము పోరాటం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము అయితే బలహీనం. అంటే నేనేమైపోయినట్టు ఇప్పుడు ఈ రాత్రులు మేలుకొని తెల్లవారి 5 గంటలకు మామూలుగా తీస్తాను. రాత్రి 5 గంటలకు గేట్ తీసుకుంటాను. తీసిపెట్టి మళ్ళా డౌన్ వచ్చి మళ్ళీ ఎవరైనా సరే మళ్ళా గడిపెట్టి 6 గంటలకు పండుకుంటాను. శరీరం ఎంత బలహీనం వేసుకుంటాను. 6 గంటలకు పండుకుంటే 8:30 చేస్తాను. ఆ 2:30 గంటలు 3 గంటలు తినే నాకు మిగతా శరీరం బలం ఎందుకు తగ్గిపోయినామని అందరూ అడుగుతున్నారు. షుగర్ ఉందండి. షుగర్ ఏమి ఇప్పుడు ఉంది, 13 సంవత్సరాల నుండి మోసుకొని వస్తుంది. షుగర్ కొత్తగా వచ్చింది. షుగర్ ఉందా? తగ్గిపోయినండి. ఒక సేవకుడు ఏమి వచ్చిన లేదు, నీకు నిద్ర కొరతగా ఉంది. నిద్ర లేకుండా బట్టి నీ శరీరం క్షీణిస్తుంది. నీ ముఖం కలరిపోయింది, ఆ కౌలికి తగ్గిపోయింది, ఆ తేసిపోయింది, నిద్ర లేదు. నిజం చెప్పు బ్రదర్ అని చెప్పేది కరెక్ట్. ఇంకొక ఆయన నేను చెప్పేది కరెక్ట్, వాళ్ళకి పోటీ పడ్డాడు. నీకు షుగర్ ఉందని ఆయన నేను చెప్పింది షుగర్ ఇప్పుడు కాదు కదా, మొదటి ఉందండి. నేను బాగా ఉన్నాను మనిషి. ఈ మధ్య కూడా అనారోగ్యం గురైనాను. అయితే కాలం ఏంటంటే శరీరం ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. పడుకో, కూర్చోపడికి ఇంతసేపు వాకి చదువుతున్నా చాలేదు, నువ్వు పడుకో. నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు ఎవరైనా నా కోసం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాల్సి అన్న నిద్రపోతున్నాడు, ఏం చేయాలని నిద్రపోతున్నాడు అనుకోరా? ఖచ్చితంగా అనుకోండి. మీకేం నిద్రపోతాను? అందరూ రాత్రి నిద్రపోతాడు, పగులు నిద్రపోతాడు. పగులంటే కూడా కాదు, అదే కాదు నిద్ర. కాబట్టి పిల్లలు ఈ శోధన ప్రభావ నా ఎదురు తొలగించి చిన్నప్పుడు తీసుకొచ్చి తల్లిలో వెళ్ళాను. ఆయన బాగా చెప్పాను, ఇచ్చిపోయి తల్లిలో ఫోన్ చేస్తాను. అప్పుడు ఈరోజు బాగా నిద్ర వచ్చిందంటే ఆయన అది మర్చిపోయినారు, నేను బ్యాగ్ తీసుకుంటున్నాను, అది ఎదురుగా పెట్టుకుంటే బాగుంటుంది. అయ్యో నేను ఇచ్చి కూడా పెట్టాను. అంటే త్వరగా తిని త్వరగా పడుకోవాలండి. ఎక్కడ త్వరగా తినడానికి త్వరగా పడుతుంది? సేవకుడు అవుతుందా? సేవకుడు కాదు. కాబట్టి ప్రేమిన వాళ్ళ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను. ఈ శరీరం మీద ఆశలు ఉన్నాయి, అవి పోరాడుతున్నాయి. ఏమి ఆత్మకు విరోధముగా పోరాడుతున్నాయి. అది ఏం చేయాలి? దాన్ని ఆశ్రయించుకోవాలా, దాన్ని జయించాలా.
దాన్ని దూరపరచుకోవాలి. అలా లేకపోతే ఆత్మానుసారం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5వ వచనం లాస్ట్ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. నడుచుకోవాలంటే ఏం చేయాలంటే 23, 24 ఇటు వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయబడిన అనుభవం ఉంటే మనము ఆత్మను అనుసరించి నడుచుకుందాము, ఆత్మానుసారంగా క్రమంగా నడుచుకుందాము. కాబట్టి ఆత్మకు విరోధమైనది ఆ మన శరీరాశలు ఇచ్చలు కోరికలు చేస్తాయి. వాటిని బట్టి మన శరీరము బలహీనపరుస్తాడు. ఏముంది అన్నట్టుగా ఏం కాదు అన్నట్టుగా శరీరము చాలా పర్యాములు మనల్ని నిలిచారు. చాలా ఆత్మకుండా ఎంతో కనుక అదే ఇతర సిద్ధంగా 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చింది. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మన ప్రభువు యేసు క్రీస్తు వారు శరీరమందు శ్రమపడ్డారు. మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఏంటి ఆయుధముగా ధరించుకోండి? నేను ఇతరులకు బోధించి భ్రష్టులను అవుదనేమో అని చెప్పి పౌరు భక్తుడు ఏం తీసుకొచ్చాడు? తన శరీరమును చాలా పర్యాలు శరీరం నలుగొట్టుకోవడం అంటే ఏంటంటే శరీర ఆశలు, ఇచ్చలు, కోరికలు వాటిని మనం నలుగొట్టుకోవాలి. అందుకని పౌరు భక్తుడు నేనేదైతే చేయకూడదు అనుకున్నానో దానిని మళ్ళా చేయొచ్చు. కాబట్టి పిల్లలు అలాగిన అనేక పర్యాలు మనం నలుగుబట్టుకోవడానికి ఇష్టపడ్డాం, చంపుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాం, అసహించుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాం, మరి విసర్జించడానికి ఇష్టపడలేకపోతున్నాం. ఇదిగో బాధలు తగ్గించను సమస్తము నన్ను పవిత్రపరుచు, నన్ను పరిశుద్ధపరచు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనదాసులను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలమే చాలు అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. కామా పెట్టకూడదు, ఫుల్ స్టాప్ అంతే. కాబట్టి ప్రియమైన వారు అలాగన మనము ఫుల్ స్టాప్ పెడితేనే నూతనమైన విధానంలో ఉంటాం, ఉంటాం. కనుక ఫుల్ స్టాప్ పెట్టాలి. క్రీస్తుని ధరించుకోండి. అయితే ఇక్కడేమంటున్నాడు? మీరు క్రీస్తుని ధరించుకుని అని. ఇక్కడేముంది? ఆయుధమును ఆయుధమును ధరించుకోవాలి. క్రీస్తు కూడా శరీరం ముందు ఆయన ఏమన్నాడు? శ్రమపడిన మీరేం చేయాలంటే ఇప్పుడు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అంటే మనం కూడా దినదినము ఎనగోలకు రావాలి. కొంతమంది శ్రమ పడుతూ ఉంటే వాళ్ళు మనము చిన్న చూపు చూడదు. సరే, దేవుడు అనుమతించినప్పుడు వాళ్ళ మార్పులు వెళ్తున్నారు, వారి కొరకు మనం ప్రయాణిస్తాం. అంతేకాని ప్రేమైన వార మరి నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు, ఆత్మానుసారులు, ఆత్మ విషయంలో
క్రమంగా నడుచుకునే వారు కొన్ని శ్రమలు వెళ్ళేదానికి అవకాశం ఉంది. దేవుడు తీసుకువెళ్తాడు అటు సభలలో. సైతం భంగపరుస్తాడు, కృంగిస్తాడు, మళ్ళీ నిరుత్సాహపరుస్తాడు. చూసినా నీ భక్తి నీ బుద్ధి ఏమో చూడు, ఇంతగా ఉన్నా కూడా రాష్ట్ర పరిస్థితి సైతం నన్ను విడిచి భూమి ఎవరన్నా సాధారణ విడిచిపోమని ఎవరన్నా యేసు ప్రభువే సాధారణ నన్ను విడిచి ఒప్పు ఈ దేవుడైన యెహోవాకి దేనికి ఎవరికి కాబట్టి పిల్లలు అలాంటి తీర్మానం. కాబట్టి మనము వెన్ని గర్జించిన కాలం చాలు. అది ఇప్పుడు రెండవ వచ్చాయి చూడండి, రెండవ వచ్చాయి అది చదువుకున్నాం కదా చూడండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారి సత్య అంటే నీ మంచి క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చాలా పడని బ్రతిమాలుకొనుచున్నాను, వేడుకొనుచున్నాను అని మాట్లాడుతున్నాను. పౌరులకు ఉద్దేశించి మీదట మీరు మంజాసను, లోక అనుచరులు పద్ధతులను, లోక మర్యాదను అనుసరించుకుంటారు. ఇది తండ్రి దేవుని ఉద్దేశం, కుమారుడు యేసుక్రీస్తు ఉద్దేశం, పౌరులు ఉద్దేశం. ఆయన మనం విమోచించారు. యేసుక్రీస్తు వారి ద్వారా విమోచింపబడిన వారు, విడిపించబడిన వారు ఇలాంటి కనుక ఎవరైతే ఒకప్పుడు మనల్ని దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు ఇప్పుడు మీ సత్యలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచు వారి లక్ష్యము మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని దేవుడు బతిమాలుకొనుచున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా మనం ఆ విధంగా మంచి ప్రవర్తన కలిగిన వారు. ఒకప్పుడు ఉన్నది మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన పాత బుద్ధి, పాత పురుషుడు. ఆశ్రయించుకో, విసర్జించు, ఒప్పుకో, కనికరం పొందు. ఆ విధంగా ఇక మీదట ఇప్పుడు మీరు అడగా దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ. ఇక నేను కాదు జీవించింది, క్రీస్తు నా యందు జీవిస్తున్నారు. కాబట్టి మీరు అది చూడాలి. ఇక పాత బుద్ధి, పాత అలవాటు, పాత మాటలు, పాత పద్ధతులు ఇవన్నీ కూడా మనలో మరి ఉంటే బయట అడిషన్లు ఏమంటారంటే ఎక్కడ పోతున్నారు. ఒక దైవసేవ చెప్తుంటే విన్నాను. ఏమని చెప్తుందంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక సహోదరుడు నా స్నేహితుడు అదే చైనాకు రష్యా యుద్ధం పడిందని రావాలంటే 45 సంవత్సరం ఆయన మంచిది బాగా జరగాలి, బాగా జరగాలండి. తర్వాత పక్కనున్న ఇంకొక హిందువుడు అన్నాడంట, రైట్ నువ్వు క్రైస్తవుడు కాదన్నాడు. అవునా, నేను ఎందుకు అమ్మంటాను? ఇప్పుడు చెప్పండి, దానికి అర్థం ఏంటి? చెప్పండి. ఒకరు క్రైస్తవుడు అంటే అన్ని జాతుల నుండి వచ్చిన క్రైస్తవులు, స్వామి గారు దాదాపులో పితృకాల నుండి వచ్చినారు, హయ్యర్ క్యాస్ట్
అయితే స్టూడెంట్గా ఉన్నాడు యూనివర్సిటీలో. అంటే మిద్ది మీదకి ఎక్కి అదే చైనాకు ఆ యొక్క రష్యాకు యుద్ధం జరుగుతుంది అదంటే జరగాల్సింది మంచిదన్నాడు. ఇదేంటి అన్నాడు, అతనికి చెప్పినాడు, ఇతనికి అన్నాడు జరగాలి. ఇంకొకడు అన్నాడు, నువ్వు క్రైస్తవుడు కాదా అన్నాడు. అర్థమైంది మీకు సబ్జెక్ట్? అర్థమైందా? అర్థమైందా? హిందువుడు అన్నాడు, వాడు యుద్ధం జరుగుతుందంటే ఒక క్రైస్తవుడుగా ఉండేది అయ్యో అసలు జరగకూడదు అనుకున్నా, జరగాల్సింది అనుకున్నంటే నీ బుద్ధి మారలేదు అన్నాడు. నువ్వు క్రైస్తవుగా ఉన్నా కానీ ఏం మారలేదు, బుద్ధి మారలేదు. దేవుడు అనేది హిందువుడు అన్నాడు. హిందువుడు అన్నాడు, నువ్వు క్రైస్తవుడు కాదని ఆ మాట అంటేనే ఇతరు చూడు చెమట పెట్టాను. ఒక హిందువుల చేత నేనేం చెప్పించుకున్నాను, బుద్ధి చెప్పించుకున్నా. ఒక హిందువుడి చేత ఎంత తొందరపడ్డా. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుడిగా ఉండి వాళ్ళ భక్తిగా కలుస్తుంది, క్రైస్తవుడిగా ఉండి జరగాల్సింది అన్నా కదా. అంటే నాలో ఎంత ద్వేషం. ఎందుకు అన్నాడు అన్నమాట ఆయన? ఇప్పుడు చెప్పండి, అర్థం ఆయన ఎందుకు అన్నాడు అన్నమాట? జరగాలి. అందుకని మాటలు ఎన్నో అర్థాలు ఉంటాయి, ఏదో చెప్పేది కాదు. అతడు ఎందుకంటే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీయులు క్రైస్తవులు హింసిస్తున్నారు, మోసుకొత్తు వస్తున్నారు. ఆ దుర్మార్గులు సావాల్సిందే. కమ్యూనిస్ట్ దేశాలే యుద్ధాలు పడ్డాయి. దేవుడు వాళ్ళే నేర్పుతున్నాడని తన మనసులో ఆలోచన పెట్టుకుని వాళ్ళు సావాల్సిందే. యుద్ధంలో రష్యా వాళ్ళు గెలవాల్సిందే. ఎందుకంటే యుద్ధం రష్యాలో కొంత ఫ్రీడమ్ దొరికింది క్రైస్తవులకు, చైనాలో దొరకలేదు. కాబట్టి చైనీస్ అంతా కూడా ఇది కావాల్సిందే అనుకుంది. ఆ హిందువుడు ఆ హేతు క్రైస్తవుడు కాదన్నప్పుడు ఇతనికి ఏం కలిగింది? నేత్రాలకి బుద్ధి వచ్చిందండి. కనుక పిల్ల అంటే అప్పుడు అనుకోనంట యూనివర్సిటీలో, ప్రభా నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా ఇలాంటి వేషధారలాగా నా జీవితంపై కట్టున్నా లోపడుతున్నాను వద్దు ప్రభా, నిజమైన క్రైస్తవుడు మనకు వేష సంతోషిస్తాను, చాలా సంతోషిస్తాను. నువ్వు హిందువుడైనా నాకు బుద్ధి చెప్తున్నావు, నేర్పించాను. కాబట్టి ప్రేమిల వల్ల కొన్ని పర్యాయములు దేవుడు మనం పరీక్షిస్తాడు. కనుక అలాగే కాకుండా దైవ చిత్తానుసారాన్ని పరీక్షించి లేని క్షేమకరమైన ఎరిగి దైవ చిత్తానుసారంగా మనం జరిగిస్తాం. కాబట్టి ఆరాధన ప్రకటన మరి 21, 25, 21, 4 వచ్చింది. 4 వచ్చింది. ఆయన వారి కన్నుల ప్రతి భాషను అందరూ కలిసి ఆయన వారి కన్నుల ప్రతి భాషను మనం కూడా నూతన పరచబడి అనుకుంది. నూతన మాకు గతించినవి అనే విధానంలో కూడా రావాలి. అలా రాకుండా అలాగే ఉంటే మీకు బుద్ధి మారదు. దానికి తగిన సమయంలో మనం చూపిస్తాను వాక్యానుసారంగా మన బుద్ధి మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన జీవితం మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి. సమస్తం నూతనమైనగా చూడాలి. శరీర ఆసక్తి వాటిని విసర్జించాలి, వాటిని చంపుకోవాలి. ఇప్పుడు జీవించిన వాడు క్రీస్తే నాయందు ఆ అనుభవం దేవుడు మనం తీసుకొచ్చినట్టుగా ఆయన రాజ్యం చాలా త్వరగా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఆయన ఎదురు చూస్తూ నూతన పడుతున్న వారిని ఆ విధంగా ప్రభు రాకడకు సిద్ధపరుచుకున్న ప్రభు మనకు సహాయం చేయండి. మరి ఈ సమయంలో అలాగే ఆ తర్వాత ఉదయకాలం మరి 9 గంటలు చిన్న మరకాపుల్లో ఆ స్థలం అట్లా కృష్ణారెడ్డి గారు ఆహ్వానిస్తుంది. చిన్న మీటింగ్ నుంచి అట్లా అనుకోండి. కనుక చిన్న మరకాపు 9 గంటలకు మన గ్రామంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి రాగలిగే అది ఇచ్చినందుకు ప్రయత్నించండి. వెళ్తాను కాబట్టి రాగలిగే వారు సభ్యులుగా రాగలిగే వారు ఇచ్చినందుకు ప్రయత్నించండి. అక్కడ ఇచ్చిన మీటింగ్ని అధ్యాయం చేసుకుంటుంది. మనం వస్తాం. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా తండ్రి